ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 6 ఇంటర్ విద్యార్థులు వాంతులు విరోచనాలు కాగా కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. అయితే రేపు ఇంటర్ పరీక్షలు ఉండగా ఫుడ్ పాయిజన్ జరగడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం విద్యార్థులకు వైద్యం అందించారు. విషయం తెలిసిన మీడియా ఆసుపత్రికి చేరుకోగానే బయట ఫుడ్ తినటం వల్లే పాయిజన్ అయిందని విద్యార్థులతో చెప్పించే ప్రయత్నం యాజమాన్యం చేసింది. మరికొంతమంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్కు గురైనట్లు తెలుస్తోంది. నా పేరు నవ్య. నేను ఎంపీసీ IC2 సెకండ్ ఇయర్. 2 డేస్లో ఎగ్జామ్ పెట్టుకొని తాగుతుందని అనుకోలేదు. ఫుడ్ వల్లనే ప్రాబ్లమ్. హాస్టల్లో చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంకా హాస్టల్లో చాలామంది ఉండిపోయారు. వాళ్ళు జస్ట్ నార్మల్గా చూపించుకున్నారు. నాకు సివియర్ అయిపోయింది. అంటే అందరికీ ఫుడ్ పాయిజన్ అయిందమ్మా? ఎంతమంది? అంటే సిక్ అంటే వాళ్ళు ఎక్కడ చూపెట్టుకున్నారు? వాళ్ళు ఎక్కడ తెలియదు. అందరికీ ఫుడ్ పాయిజన్ అయిందండి? మేబీ సార్. చాలామంది అయితే స్టమక్ పెయిన్ చెప్పినా పట్టించుకోరు. స్టాఫ్ మారుస్తామని చెప్తారు ఫుడ్, మళ్ళీ నెక్స్ట్ డే అదే ఫుడ్ వస్తుంది. ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టారమ్మా ఫుడ్ పైన? ఫుడ్ పైన చాలా సార్లు పేరెంట్స్ అరిసారు కూడా సార్. వాళ్ళు పట్టించుకోరు. మేము తింటున్నాం కదా, మీకు ఎందుకు అలా అవుతుంది కదా అని అంటున్నారు. ఎంతమంది వచ్చారమ్మా హాస్పిటల్ మొత్తం? హాస్టల్ వాళ్ళు 3 మెంబర్స్ వచ్చారు ఇక్కడికి. నీ పేరమ్మా?